చేస్తే మాకందరికి హ్యాపీ. మా జగనన్నే మళ్ళీ రావాలి. ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా మా జగనన్నే ఉండాలి. మాకు మేలు జరుగుతున్నాయి. మా పిల్లలకి బాగా చదువులు వస్తున్నాయి. మళ్ళీ పెన్షన్ వస్తుంది. మాకు రైతు భరోసా వస్తుంది. మాకన్నీ ఇస్తున్నాడు దేవుడు కాబట్టి మా జగనన్న సిద్ధం, మేము సిద్ధమే. చంద్రబాబు మిమ్మల్ని కోటేశ్వరులు చేస్తా అంటున్నాడు ఈసారి. అవన్నీ వట్టి మాటలు. సిద్ధం. మంచి పనులు చేశాడు, బాగా చేశాడు. ఎందుకు లేదు, ముసలాళ్ళకి 200 కాడి నుంచి 3000 ఇచ్చాడు జగన్బాబు. మళ్ళీ 4000 5000 ఇస్తా ఉంటున్నాడు. అంతకంటే ఏం కావాలి? ఏ కోడలు కొడుకు సరిగ్గా చూస్తున్నారు సార్. 2000 3000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 2000. చంద్రబాబు ఎప్పుడు గీడు. జగన్ తర్వాత ఎవరైనా సరే, ఏదైనా జగన్ తర్వాత. అన్నిటికీ జగనే జగనే జగనే. ఏది ఇచ్చినా మా జగన్ తర్వాత ఎవరైనా, మా జగన్ బాబు తర్వాత ఎవరైనా. మా డబ్బులు మీ ఆయన తింటాడా అని అన్నాడు. ఎవరన్నారు? జగన్ అన్న వాళ్ళు అటోళ్ళు అన్నారు. టీడీపీ వాళ్ళకి వెళ్ళి అన్నారు మా డబ్బులు మీ ఆయన తింటాడా అని అన్నారు. జగన్ అన్న వచ్చినప్పుడు మా ఆయనకి పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు బాగుంటాడు. అటాక్ మనిషి ఆయన. ఇప్పుడు బాగున్నాడు, ప్రశాంతంగా తింటున్నాడు, బిళ్ళలు తెచ్చుకుంటున్నాడు. మాకు జగన్ అన్నే కావాలా. మళ్ళీ చంద్రబాబు రాడు 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 తిరిగే లేదు. జగన్ అన్న వస్తాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్ ఓడిస్తా. అన్ని ఉత్తదే ఓడు రాలేడు. జగన్ అన్న వస్తాడు. ఒంటరికి వస్తాడు. ఒంటరిగా పోటీ చేస్తాడు. సింహమే జగనే. అన్ని మేలు చేశాడు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మేలు జరిగితే మేము ఓటేసేది. మేలు జరిగిందని ఓటు.